కర్మమో ఈ రాజుగారికి కుష్ఠరోగం ఎవ్వరూ నయం చేయలేకపోయారు. కారణం తెలిసినా అది మామూలు రోగం కాదు, పాపం వల్ల వచ్చిన రోగం. పాపమే రోగం, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. రోగం అంటే ఏమిటి? మహాపాపం వల్ల వస్తుందన్నమాట. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే. పూర్వజన్మలో చేసిన మహాపాపం ఈ జన్మలో వ్యాధి రూపంలో పీడిస్తుంది. ఒక్కొక్కడికి ఎప్పుడు జలుబు చేస్తోందంటే పూర్వజన్మలో వాడు ఏదో పాపం చేశాడు. ఎప్పుడు ఎసిడిటీతో బాధపడుతున్నాడంటే భయంకరమైన ఏదో పాపం చేశాడు. కొందరికి ఎప్పుడు గ్యాస్ ట్రబులే. అందువల్ల నాకు ఎప్పుడైనా గ్యాస్ ట్రబుల్ వస్తే మందు కోసం కాదు, నేనేదో పాపం చేసి ఉంటాను పూర్వజన్మలో, ఎవడో అన్నం తింటుంటే వాడి దగ్గర లాగేసి ఉంటాను, ఈ జన్మలో అనుభవిస్తున్నాను అనుకుంటాను తప్ప పక్కవాడి మీద పడడం అనవసరం. అది మన పాపం మనం అనుభవిస్తున్నాం అనుకోవాలి. అది ఈ జన్మలోది కాదు, పూర్వజన్మలోది కూడా అయి ఉండొచ్చు. కొంతమంది అరుదుగా ఇతరులకి రోగం బాగు చేసి ఆ రోగం వీడు తెచ్చుకుంటాడు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, పక్కవాడు రూపాయి ఇచ్చి నీ చేత పూజ చేయించుకుంటాడంటే వాడి పాపాలు నీకు అంటగడుతున్నాడు. అందుకని నువ్వు సంధ్యావందనం చేయకపోతే ఆ పాపాలన్నీ నువ్వు అనుభవిస్తావు రోగ రూపంలో. అందుకే చాలాసార్లు చెప్పాను, వచ్చేసిందని ఆనందించకండి. వాడు బంగారం ఇచ్చాడు, వీడు భూమి ఇచ్చాడు, వీడు బట్ట ఇచ్చాడు అని ఆనందించడం కాదు. నిత్యము సంధ్యావందనము చేసి గాయత్రీ జపము చెయ్యకపోతే ఈ పాపములు నువ్వు అనుభవిస్తావు. తలకాయ పట్టుకుని ఏడుస్తూ తలనొప్పి వస్తోంది, నవరత్నాయలు రాసుకుంటాను అనుకుంటున్నావంటే ఇది నీ కర్మ, అనుభవిస్తున్నావు. ప్రతిదినము ఉదయం పూట సంధ్యావందనం చేస్తే ఆ పాపం ఆ పూటే పోతుంది, సాయంత్రం చేస్తే ఆ పాపం అప్పుడే పోతుంది. యదన్నాత్ కురుతే పాపం తదన్నాత్ ప్రతిముచ్యతే, యద్రాత్ర్యాత్ కురుతే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే. ఏ ఉదయం చేసిన పాపం ఆ ఉదయమే పోతుంది, ఏ రాత్రి పాపం ఆ రాత్రే పోతుంది సంధ్యావందనం చేస్తే. ఎక్కడ చేస్తున్నాం మనం? సంధ్యావందనాలు ఎక్కడున్నాయి? 8 దాకా లేవమే, మేడ దిగేసరికి 8 ఇంకా తర్వాత ఇంకా మన సంధ్యావందనం ఎక్కడ చేస్తున్నాం? సంధ్యాని ఇంట్లో ఒక ఆవిడని పెళ్లి చేసుకుంటే వదిలిపోయాడు, దండం పెట్టి ఇదే సంధ్యావందనం అనుకోవడం, అంతకుమించి లేకుండా అయిపోతుంది. గాయత్రి జపం ఉందా, అర్ఘ్యప్రదానం ఉందా, సక్రమంగా మనం చేస్తే అసలు మనకి ఏ పాపం రాదండి. నేను చెప్పానని అనుకోవద్దు, కఠోరంగా ఉన్నా సరే చెప్పింది చెయ్యండి, మహాపాపాలు పోతాయి. భక్తితో పరమేశ్వరుడికి ప్రదక్షిణ చెయ్యండి, ఆయన మీద ఇన్ని నీళ్లు పోయండి, మీ పాపాలు పోకపోతే అడగండి. అందుకే జలాభిషేకం కోసమే అంత మహాబాణలింగాన్ని అక్కడ ప్రతిష్ఠించాం. అది శివప్రసాదం అనుకోండి. శివుడు ప్రసాదించాడు, నిజంగా శివప్రసాద్ గారే ఇచ్చారు.